సో ఫార్మర్ క్రికెట్ ప్లేయర్ మిథాలీ రాజ్ గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. ఈ చిత్రం ఏమిటంటే సో ఫార్మర్ ఇండియన్ క్యాప్టెన్ అండ్ ఫార్మర్ క్రికెట్ ప్లేయర్ మిథాలీ రాజ్ గారికి సగౌరవంగా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. అది గ్రౌండ్లో చూసినప్పుడు అంతే హ్యాపీనెస్ కలిగేది, ఇవాళ ఇక్కడ చూసినప్పుడు కూడా అంతే హ్యాపీనెస్ కలుగుతుంది. సో ఎస్, మరి టీంలో ఉన్న ప్లేయర్స్ అందరికీ కూడా ఇదేదో మొత్తం స్టార్ పరివార్ అంతా ఒక చోట చేరినట్టు అనిపిస్తూ ఉందన్నమాట. అండ్ ఎస్, స్టార్లు వెండి తెర మీద సినిమాలతో మనందరినీ అలరించడమే కాకుండా గ్రౌండ్లో క్రికెట్ ఆడి బోలెడంత ఎంటర్టైన్మెంట్తో పాటు దాని ద్వారా వచ్చిన డబ్బుల్ని ఫండ్స్ని ఒక మంచి కాజ్ కోసం ఉపయోగించడం జరుగుతుందన్నమాట. సో అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసి అందరూ వాళ్ళ 100% ఇచ్చి సో వాళ్ళల్లో ఉన్న క్రికెటర్ని మన ముందు ఆవిష్కరించడం జరుగుతుంది. అందుకనే వీళ్ళకి వెండి తెర మీదే కాదు క్రికెట్ గ్రౌండ్లో కూడా చాలామంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు అని చెప్పాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా. ఇక తమన్ గారు మ్యూజిక్ ఎంత ఫాస్ట్గా చేస్తారో ఆయన బాల్ని కొడితే అంతే ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది, బౌండరీ వరకు ఒక రేంజ్లో ఆడుతూ ఉంటారు ఆయన, తెలిసిందే. ఎస్పెషల్లీ ఇంకా అశ్విన్ బాబు గారి గురించి ఏం చెప్తాము, నాకు హీరోగా ఎంత ఫ్యాను అండ్ దాని తర్వాత డెఫినెట్గా ఆయన క్రికెట్ ఆడే ఆ స్పీడ్కి అంతే ఫ్యాన్స్ ఉన్నారనమాట. శ్రీకాంత్ గారు యాక్చువల్లీ జనరేషన్స్ అంటూ ఉంటాము, కాకపోతే శ్రీకాంత్ గారు కూడా ఈ జనరేషన్ హీరోలాగే అనిపిస్తూ ఉంటారు. ఆయన ఫిట్నెస్కి కారణం ఆ క్రికెట్ అని కూడా చెప్పాలన్నమాట. సో ఓంకార్ గారు, వెల్కమ్ ఓంకార్ గారు. మీరు గ్రౌండ్లో ఆడతారేమో చూద్దామని వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట మేమైతే. అండ్ ఆది సాయి కుమార్ గారికి, ఆల్వేస్ నాకు ఫస్ట్ సాయి కుమార్ గారు ముందొస్తూ ఉంటారు అనమాట పేరు. సో వారికి అండ్ సుశాంత్ గారికి, ఎస్పెషల్లీ సుధీర్ బాబు గారికి, ఆయన క్రికెట్ ఆడడానికి ఆల్వేస్ రెడీగానే ఉంటారు, అంత ఫిట్గా ఆయన కనిపిస్తూనే ఉంటారు అనమాట. సో ఎస్, ఈసారి విజెస్ అన్నీ కూడా జాయిన్ అవ్వడం జరిగింది దీంట్లో. అండ్ అలాగే భూపాల్ గారు, ప్రిన్స్, ఎస్పెషల్లీ నిఖిల్ గారు అండ్ తరుణ్ గారి గురించి ఏం చెప్తాం. సో టీసీఏ మొదలుపెట్టారు క్రికెట్ ఆడదామని, కానీ ఒక మంచి కాజ్ కోసం అది కొనసాగుతూనే ఉందన్నమాట. అండ్ ఈసారి సిసిసిని సో ఆస్ట్రేలియా తీసుకెళ్తున్నారు. ఆల్రెడీ యుఎస్లో ఆడడం చూసాము, ఈసారి ఆస్ట్రేలియాలోకి అడుగు పెట్టబోతుంది సిసిసి అని చెప్పాలి. సో మరి ఆస్ట్రేలియా వరకు తీసుకువెళుతూ అండ్ ఇందులో ఆయన భాగాన్ని ఒక రేంజ్లో ముందుకు తీసుకెళ్తూ, అంటే ఆయన కాంట్రిబ్యూషన్ చాలా చాలా ఉందని చెప్పాలి వంశీ గారు. సో క్రికెట్లో ఇంట్రెస్టే కాదండి, అన్ని రకాల వ్యాపారాల్లోనూ ఇంట్రెస్ట్లు ఉన్నాయన్నమాట. సో V2 గ్రూప్స్ గురించి మాట్లాడుకుంటే V2 టెక్ గురించి, V2 ఎంటర్టైన్మెంట్ గురించి, V2 ల్యాండ్స్ గురించి మాట్లాడుకోవాలి. డాలస్లో మామూలుగా కాదు, ఒక రేంజ్లో ముందుకు సాగుతున్న బిజినెసెస్ అన్నీ చేస్తూ ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు సిసిసి 2024ని ఆస్ట్రేలియాకి తీసుకెళ్తున్నారు అనమాట. మరి ఆలస్యం చేయకుండా వంశీ గారి ఏవి చూసేద్దాం, ఏవి చూసిన తర్వాత మాట్లాడుకుందాం. కెన్ వీ హ్యావ్ వంశీ సేవింగ్? Chief guest, Dilraj Anna, thank you so much Anna for coming here. And cricket ante first men's cricket ante Virat Kohli, Sachin Tendulkar వీళ్ళు గుర్తొస్తారు. బట్ లాస్ట్ 2 decades నుంచి ఉమెన్ క్రికెట్ అంటే ఖచ్చితంగా మనకు గుర్తొచ్చిన మిథాలీ రాజ్, undoubtedly. So thank you so much Mithali Raj garu for coming here. I know it's the last minute, but we rushed up so many things and as I explained, so thank you so much for making your presence felt here. Thank you. ఇంకా టీసీఏ గురించి యాక్చువల్లీ ఈ ఈవెంట్కి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చీఫ్ గెస్ట్గా కూడా ఇన్వైట్ చేశాము, కాకపోతే ఆయనకి యాంకిల్ స్ప్రెయిన్ అవ్వడం వల్ల రాలేకపోయారు. బట్ హీ ఆల్రెడీ కన్వేడ్ అవర్ బెస్ట్ విషెస్, సో జస్ట్ వాంట్ లెట్ ఎవ్రీబడీ నో. ఇక టీసీఏ గురించి లాస్ట్ 6 years నుంచి ఈ జర్నీ ఈజ్ గోయింగ్ ఆన్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. Srikanth Anna, Tarun, Vandar, everybody, all the TCA folks here. Last 6 years నుంచి నేను ట్రావెల్ చేసిన, బట్ 2006 నుంచి ఈ లెగసీ కంటిన్యూ చేస్తున్నారు. ఏదైనా చిన్న ఇష్యూ వచ్చిన, ఒక కాజ్ ఉంటే మేము ఫస్ట్ రెడీగా ఉంటామని చెప్పేసి ఎప్పుడు ముందుకు వస్తారు అందరూ. ఎప్పుడు కూడా అందరూ చాలా బిజీగా ఉంటారు, కానీ ఇలాంటి కాజు నలుగురు హెల్ప్ అవుతుందంటే మీరు అబ్జర్వ్ చేస్తే తెలుగు సినిమా లవర్స్ అందరూ, ఈ హీరోలు అందరూ ఇష్టపడేవాళ్ళు వీళ్ళు ముందుండి ఇన్స్పిరేషన్ చేస్తారు, ఇన్స్పైర్ చేస్తారు అందరినీ. లైక్ ఒక చారిటీ చేయాలి ఇలా అని చెప్పి. అందుకే వీటి క్రికెట్ మ్యాచెస్ రూపాన ఎంటర్టైన్మెంట్ జోన్లోకి వెళ్ళి ది ఎంటర్టైన్ లాట్ ఆఫ్ పీపుల్. దే కమ్ ఆల్ ద వే అక్రాస్ ద వరల్డ్ అండ్ ఎంటర్టైన్ ఆల్ ద పీపుల్. అట్ ద సేమ్ టైమ్ వాట్ ఎవర్ ఫండ్స్ వి కలెక్ట్ దే donate for a cause. So thank you so much everybody here, whoever are all here, please give them a big round of applause because ప్రతి చిన్న చారిటీకి మేము ఎప్పుడు ఉంటామని చెప్పి వచ్చేవాళ్ళు ఇదంతా. సో ఇక ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ గురించి మేము లాస్ట్ టైం డాలస్లో చేసిన క్రికెట్ మ్యాచ్ మా సాయి
సాయి కృష్ణ ఒకసారి ఫోన్ చేసి ఇలాగే ఆస్ట్రేలియాలో ఈజ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ ఆంటర్ప్రీనర్స్ అండ్ హీఈస్ ద వన్ హూ ఈస్ డ్రైవింగ్ దిస్. సో సాయి ఇలాగే చెప్పి ఆస్ట్రేలియాలో చేస్తే చాలామంది ఉన్నారు, ఐ ఆల్సో వాంట్ కాంట్రిబ్యూట్ సంథింగ్ అని ముందుకు వచ్చారు. సో వెంటనే శ్రీకాంతానికి వీళ్ళందరూ చెప్పడం జరిగింది. అండ్ ఇమీడియట్లీ డేట్ ఎప్పుడు అన్నారు తప్ప దే నెవర్ క్వశ్చన్ మీ లైక్ ఏంటి సంగతి ఎలా అని చెప్పి. సో దట్స్ హౌ ద డెడికేషన్ ఈజ్. సో థ్యాంక్ యూ శ్రీకాంత్ అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్కి అండ్ స్పాన్సర్స్ ఎస్పెషలీ అక్రాస్ ద వరల్డ్ ఉన్నారండి ఇక్కడ. శ్రీలంకన్ ఎయిర్లైన్స్ ఇస్ ద ప్రైమరీ స్పాన్సర్ ఫర్ us for the airlines and you can see all the other sponsors as well. So thank you so much for your generous sponsorship. ఇంకా డాలస్ నుంచి కూడా చాలామంది స్పాన్సర్ చేశారు. మా చంద్రారెడ్డి పోలీస్ he also came all the way from US to settle in India and do some charity work here. So ఈ charity అనగానే వెంటనే వస్తారు ముందుకని చెప్పి he also contributed and all the others whoever are here as a contributor and sponsor for us, thank you so much. It means a lot for us and we are doing for a cause. So thank you again. ఇక మా బ్రదర్ సాయి గురించి. సో సాయి థ్యాంక్ యూ సో మచ్, ముందుకు వచ్చావు, మంచి ప్రోగ్రామ్ ట్రై చేస్తున్నావు. సో నాకు కూడా కొడితే వీళ్ళందరూ కూడా కొడితే హోప్ యూఆర్ డూయింగ్ రియలీ అమేజింగ్ కోఆర్డినేషన్ రైట్ నౌ. హోప్ఫుల్లీ ఈవెంట్ చాలా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అగైన్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. డెఫినెట్గా చాలా సక్సెస్ అవుతుంది, ఎందుకంటే సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ ఇక్కడే ఉన్నారు, ఇంట్లో ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ. మీరు ఇలానే మాకు మళ్ళీ సీసీని ముందుకు తీసుకెళ్తూ నడిపిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మరి just get the things get going actually, and I thankful start చేయగానే సపోర్ట్ చేసిన స్పాన్సర్స్ అండ్ ఎస్పెషల్లీ క్రికెట్ టీమ్ అనగానే సపోర్ట్ చేసిన అజయ్ మైసూర్ యాజ్ వెల్. he is playing against all the stars in Australia and మా టైటిల్ స్పాన్సర్ శ్రీలంకన్ ఎయిర్వేస్ అండ్ ఆల్ అదర్ వీళ్ళందరికీ వీసాస్ వేసి హెల్ప్ చేసిన ఎక్సెల్ గ్లోబల్ యాజ్ వెల్ యాజ్ సింప్లీ ఇండియన్ అండ్ నాట్ టు ఫర్గట్ అండ్ టు మెన్షన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఇవాళ ఈవెంట్కి కోఆర్డినేట్ చేసిన టీమ్ గేమ్ ఆన్ అండ్ కస్తూరి ప్రొడక్షన్స్ వాళ్ళకు కూడా ఐ హార్ట్ఫుల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీగా మీరు కూర్చోవచ్చు, మనం మిగతా ఏవీస్ కూడా చూద్దాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే నేను వెళ్ళమన్న ఫోటోగ్రాఫర్ వదలట్లేదనమాట. మొదలు పెట్టారంటే దాంట్లో అందరూ ఉంటారు, ప్లేయర్స్ అందరూ స్టార్స్ ఉంటారు. ఆయన ఇంట్లో కూడా జస్ట్ అలా పిలిస్తేనే పోలేనంతమంది ఫ్రెండ్స్ గ్యాదర్ అవుతూ ఉంటారనమాట. సో అలా స్టార్లందరినీ ఒక చోటికి చేర్చి క్రికెట్ ఆడేలా చేశారనమాట శ్రీకాంత్ గారు అండ్ తరుణ్ గారు. మరి టీసీఐకి సంబంధించిన ఏవి ఇప్పుడు మనం చూసేద్దాం. ఏవి ప్లే ముందుగా తరుణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీకాంత్ గారికి అంటే ఇన్ ఆర్డర్ లైక్ మేము ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లాస్ట్ మైక్ ఇస్తూ ఉంటాం అనమాట, అది జరుగుతుంటుంది. తరుణ్ నాకంటే బాగా మాట్లాడతాడు, కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు బాగా. మీరే కాదు, క్రికెట్లో టాస్ వేసినట్టు ఎవరు మాట్లాడాలో టాస్ వేద్దామా ఏంటి ఇప్పుడు ఇక్కడ? టాస్ కూడా ఓడిపోమ్మా. ఓకే, ఎవరు మాట్లాడాలని ఒక ఇది జరుగుతుంది కాబట్టి ఈ లోపు మనం ఒకసారి సాయి గారిని వంశీ గారు, ఐ రిక్వెస్ట్ వంశీ గారు సాయి గారు ఒకసారి బొకేతో స్వాగతించాల్సిందిగా. ఇక్కడ అంటే నేను కొంచెం తక్కువ మాట్లాడు, ఫస్ట్ మాట్లాడు ఎక్కువ మాట్లాడగలను, లాస్ట్లో మాడతాను అన్నాడు, అందుకే అదే దీని తర్వాత. ఓకే, సో మాట్లాడే ముందు బొకేతో స్వాగతిస్తారు అండ్ థ్యాంక్ యూ చెప్తూ. యా, థ్యాంక్ యూ. సో ముందుగా శ్రీకాంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ ఈరోజు ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి అలాగే మిథాలీ రాజు గారు ఇక్కడికి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది మాకు. 2006లో అంతకుముందు మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో క్రికెట్ ఆడేవాళ్ళం. తర్వాత నేను తరుణ్ కూర్చొని ఆలోచించుకొని దీన్ని మనం వేరే లెవెల్కి తీసుకెళ్లాలని ఆలోచన ఆ రోజు 2006లో రావడం, టీసీఐ స్థాపించడం జరిగింది. అక్కడి నుంచి ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. దానికి కారణం మన ఆర్టిస్టులు ఇస్తున్న సపోర్ట్, మెయిన్ మన హీరోలు ఇస్తున్న సపోర్ట్ కానీ వాళ్ళందరూ మాతో ఉండబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. సో వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే అప్పటి నుంచి కూడా ఎన్నో మ్యాచెస్ ఇండియాలో కూడా చాలా మ్యాచ్లు ఆడాము చారిటీ కోసం. అలాగే ఉద్దుత్ తుఫాను సమయంలో విజయవాడలో మ్యాచెస్ జరగడం, అలాగే వైజాగ్లో, అనంతపూర్లో ఇలా చాలా మ్యాచ్లు ఒక మంచి చారిటీస్ కోసం ఆడడం జరిగింది. దాని తర్వాత ఫస్ట్ టైం మాకు సౌత్ ఆఫ్రికాలో మాకు అడిగారు ఇట్లా మ్యాచ్ చేస్తే బాగుంటుంది, మన తెలుగు వాళ్ళు అందరూ అడుగుతున్నారు అక్కడ అని.
ఎట్లా కుదురుతుంది, ఇంపాసిబుల్ ఏమో, వాళ్ళు చేయలేరేమో అనుకున్నాం. ఎందుకంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ ఫ్లైట్ టికెట్స్ అన్నీ పెట్టుకుని అన్నీ ఎంతవరకు కరెక్టా కాదా అని అనుకున్నాం. బట్ వాళ్ళ ధైర్యంతో మా దగ్గరికి రావడం, మన ఆర్టిస్టులందరినీ మనం కనుక్కొని ఇట్లా వెళ్దామని స్టార్ట్ చేసిన అది మంచి సక్సెస్ అవ్వడం. దాని తర్వాత అమెరికాలో 2 times, అలాగే యూఏఈ, షార్జా ఇవన్నీ కూడా వెళ్ళడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్. ఎందుకంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అక్కడ ఉన్న తెలుగు వాళ్ళతో కలిపి మేము ఆడడం అనేది. వాళ్ళు ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఒక ఫంక్షన్స్, ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని, కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ అని జరిగాయి. అక్కడ కూడా ఇప్పుడు క్రికెట్ అనేది బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది అన్ని దేశాల్లో. ఇప్పుడు అమెరికాలో కూడా ఇప్పుడు నెక్స్ట్ మ్యాచెస్ ఉన్నాయి కదా, వరల్డ్ కప్ అంతా జరిగిపోతుంది. అక్కడ కూడా తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మళ్ళీ అడుగుతున్నారు మమ్మల్ని ఇంకా 2 మ్యాచ్లకు రమ్మని. బట్ సో అన్నీ చేయలేం కాబట్టి సంవత్సరానికి అట్లీస్ట్ 1 or 2 మాత్రం చేద్దాం అనుకుంటున్నాం. దీనికి ఫస్ట్ టైం సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ఆస్ట్రేలియాలో సాయి కృష్ణ గారు అలాగే వంశీ వాళ్ళు రావడం లేదన్నా ఇట్లా అనుకుంటున్నాము. అక్కడ చాలామంది అడుగుతున్నారు తెలుగు వాళ్ళు, క్రికెట్ ప్రోగ్రాం పెడదాం అనుకుంటున్నాము, మంచి రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళ గురించి. డెఫినెట్గా మేమందరూ ఆలోచించి మన వాళ్ళందరితో, మన ఆర్టిస్టులందరితో మాట్లాడి వాళ్ళ పర్మిషన్ అంటే అందరూ అవైలబిలిటీ ఉండాలి కాబట్టి వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా వాళ్ళందరూ కూడా చారిటీ మ్యాచెస్, క్రికెట్ మ్యాచ్ అంటే ఎప్పుడు కూడా ముందుంటారు. వాళ్ళందరి సపోర్ట్తో ఈరోజు ఆస్ట్రేలియాలో ఫస్ట్ టైం చేయబోతున్నాం. ఆల్ ద బెస్ట్. అంటే మెయిన్ ఆర్గనైజర్స్ చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే మాదేముంది, వెళ్తాము వస్తాము ఆడతాం వెళ్తాం. బట్ ఆర్గనైజర్స్ వాళ్ళ కెపాసిటీ కానీ, వాళ్ళ ధైర్యం కానీ, వాళ్ళు అక్కడ ఆర్గనైజ్ చేసే విధానం బట్టి వాళ్ళకి అక్కడ పేరు అవన్నీ వస్తూ ఉంటాయి. సో డెఫినెట్గా ఈరోజు యంగ్స్టర్స్, ఈరోజు వంశీ అండ్ సాయి కృష్ణ వాళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా చిన్న ఇది కూడా లేకుండా. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ముందు ఇంకా మంచి కార్యక్రమాలు టీసీఏ ద్వారా జరుగుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ఇప్పుడు తరుణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిల్ రాజు గారికి ఇంత బిజీగా ఉన్నా కూడా మా ఈవెంట్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా మీరు ఎంత సపోర్ట్ చేస్తారో అందరికీ తెలుసు. అలాగే సక్సెస్కి సింబల్ అంటే మీరు. సో మీరు వచ్చారు కాబట్టి ఈవెంట్ కూడా ఐఎమ్ షూర్ ఇట్స్ గోన్ బి అ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ టైమ్ అండ్ కమింగ్. అలాగే మితాలి, great to have you here and on such a short notice. And ఈ చిల్డ్రన్స్ క్యాన్సర్ కోసం డొనేట్ చేస్తున్నాం, అందుకని మ్యాచ్ ఆడుతున్నాం అని చెప్పగానే వితౌట్ అ సెకండ్ థాట్ షీ సెడ్ yes. And that shows what a kind-hearted person you are. And Mithali, you're an inspiration to a lot of young women and kids. Keep it going. Thanks a lot for coming. And TCAకి వస్తే మీ అందరికీ తెలిసినట్టే 2006 నుంచి we've been playing a lot of matches all over the world. South Africa, Sharjah, Dubai, US, Houston, Dallasలో కూడా ఆడాం, ఇండియాలో కూడా చాలా మ్యాచెస్ ఆడాం. అండ్ ప్రతిసారి ఏదో ఒక కాజ్ కోసమే ఆడుతుంటాం. చైల్డ్ ఎడ్యుకేషన్ అను, బ్లడ్ డొనేషన్ అను, లేకపోతే యూనో విడోడ్ ఆర్మీ వైఫ్స్ కను. అండ్ లాస్ట్ టైం ఆడినప్పుడు చిరంజీవి గారి హాస్పిటల్కి కూడా డొనేట్ చేసాం. సో ఈసారి Royal Hospital, Melbourne Children's Cancer Hospital ki we're going to be donating. And all this definitely wouldn't have been possible without our TCA members, our co-actors like Sudhir, Taman, Nikhil, Prince, Sushant, Adi, Ashwin, Omkar, all of them, Samrat, everybody. And thanks a lot guys. Eppudu kuda while shooting schedules choosukuni, manage cheskuni, and they make time for it so that they're available for the match. And ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో ఆడబోతున్నాం. వెరీ ఎక్సైటెడ్. అక్కడున్న తెలుగు వాళ్ళందరూ వచ్చి ఈ మ్యాచ్ని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాం. సాయి అండ్ వంశీ, ది ఆర్గనైజర్స్, లాస్ట్ 3-4 months నుంచి వీ ఆల్ నో వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసి, ఎంత కష్టపడి చేసి ఈ మ్యాచ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రమ్ TCA and from all of us. And I'm sure in future also you'll do many more matches. And finally, thanks to the sponsors and of course press and media వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. Without you nothing is possible. And looking forward to playing with the other team as well. Let's have a great game and let's all together make this event a huge success. Thank you one and all. Thank you. థ్యాంక్ యూ తరుణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. పిల్లల్లో ఉన్న క్రికెటర్ని బయటకు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ మేము కూడా క్రికెటర్ కావచ్చు
అని ఆ ఇన్స్పిరేషన్గా మారారనమాట, ఆదర్శంగా మారారు. ఆ పేరే మిథాలీ రాజ్. సో క్రికెట్, విమెన్ క్రికెట్లో ఆల్వేస్ ఆ పేరు ఉండిపోతుందన్నమాట, చాలా గ్రేస్ఫుల్గా. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నా మాటలే కాదు, వీ హ్యావ్ ఎ ఏవి. సో కెన్ వీ హ్యావ్ ఏవి? నేను ఎప్పుడు చెప్తాను కదా, మాకు నా ఎమోషన్ లెట్ అవుట్ క్రికెట్ అంటే ప్రొడ్యూసర్ ట్యూన్ ఓకే చేయకపోయినా, డైరెక్టర్ ట్యూన్ రిజెక్ట్ చేసినా, ఎందుకు రిజెక్ట్ చేశారని ఆ ఫీలింగ్తో వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళి ఆ బాల్ని 6 కొడితే ఆ ప్రెషర్ తగ్గుతుంది అన్నమాట. సో ఇది నా అంటే బికాస్ అందరికీ ఎమోషన్ లెట్ అవుట్ ఉంటుంది. కొంతమంది బార్లకు వెళ్తారు, కొంతమంది ఏదో చేస్తూ ఉంటారు. సో మనకి మా ఎమోషన్ లెట్ అవుట్ క్రికెట్ అన్నమాట. సో క్రికెట్ అంటే చిన్నప్పుడు ఎన్నో గ్రౌండ్లో వెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నాం, ఎవరైనా చేర్చుకుంటారా మనల్ని, అట్లీస్ట్ ప్రాక్టీస్కైనా, అసలు బాల్ తీయడానికైనా మనం పిలుస్తారని అనుకునే ఒక డ్రీమ్ ఉండేది. అది ఇప్పుడు టీసీఏ మూల్యంగా వరల్డ్లో ఉండే అన్ని బెస్ట్ గ్రౌండ్స్లో వెళ్ళి క్రికెట్ ఆడుతున్నాం. అంటే సౌత్ ఆఫ్రికా వెళ్ళాము, సెంచురియన్లో ఆడాము, డాలస్ వెళ్ళాము, అక్కడ ఆడాము. ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్తున్నాము. అసలు మా వాళ్ళు ఎవరు నమ్మట్లేదు, ఆస్ట్రేలియాలో ఆడుతున్నారా అంటే అసలు ఎవరు నమ్మట్లేదు. సో అది ఎక్కడో కొంచెం మా వాళ్ళకి కొంచెం కడుపు కాలుతుంది అన్నమాట మా టీం. సో టీసీఏ ఇస్ ఒక గ్రేట్ ఎనర్జీ. ఈ టీంలో ఉండే వాళ్ళందరూ మామూలు ఎనర్జీ కాదు. అంటే క్రికెట్లో ఒక ఇక్కడ కర్టెన్ రేస్ అవుతుంది, అయితే బీపీ అయితే రేస్ అవుతుంది. అంటే ఆ మ్యాచ్ గెలవాలి అనే ఒక స్పిరిట్తో ఉండే టీంని చాలా కష్టం అనమాట టు క్యాచ్. ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్లో ఉంటారు. బట్ ఇక్కడ మా కెప్టెన్ శ్రీకాంత్ ఆయన ఈజ్ వెరీ స్ట్రాంగ్. అంటే ఎప్పుడు టీంని ఒక కూల్గా ఉంచుతూ, అంటే నేను ఫస్ట్ సెంచురీని వెళ్ళి ఆడాం అనమాట టీసీఏకి. సో అప్పుడు ఐ ఫెల్ట్ సో గుడ్. అక్కడ అసలు వీ హ్యాడ్ అ గ్రేట్ గేమ్ అనమాట. సో అప్పటి నుంచి క్రికెట్ అంటే ఒక పిచ్చి. సో అది ఈ టీమ్స్తో ఇవాళ ఈ ఫెంటాస్టిక్ టీమ్తో వెళ్ళి ఆడడం అనేది ఒక, అండ్ ఇంకో బ్యూటిఫుల్ రీజన్ వచ్చి ఒక కాజ్. ఈ ఊరికే కాకుండా ఒక కాజ్ కోసం ఆడడం అనేది ఇంకో చాలా గొప్ప విషయం. బికాస్ మనందరం ఎంతో చేస్తాం, బట్ ఈ డొనేషన్, ఈ అన్నదానం చేస్తాం, చాలా బర్త్డేస్కి మనం వి డూ సో మచ్ ఆఫ్ సోషల్ సర్వీసెస్. బట్ టీసీ ఒక క్రికెట్ ఆడడం మూలంగా ఒక మంచి కాజ్కి మేము అందరం కలిసి డొనేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అనిపించింది. సో ఆ కాజ్ తీసుకున్న తరుణ్కిను శ్రీకాంత్ గారికిను మై బిగ్గెస్ట్ అప్లాజ్ ఫర్ దెమ్, లైక్ ఐ బో మై హెడ్ ఫర్ దెమ్. సో ఇది మన రాయల్ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ మెల్బోర్న్. సో వీళ్ళ కోసం మేము ఆడుతున్నాం ఈ మ్యాచ్. సో ఇట్స్ అ ఫెంటాస్టిక్ కాజ్. సో దీనికోసం వచ్చిన దిల్ రాజు గారికిను మిథాలీ రాజ్ గారికిను ఇట్స్ వెరీ బిగ్ థ్యాంక్స్ ఫర్ దెమ్ ఫర్ లాంచింగ్ దిస్ గేమ్. ఫిబ్రవరి 18th మా మ్యాచ్ అక్కడ. సో మీరందరూ తప్పకుండా రావాలి. ఎవ్రీబడి ఇన్ ఆస్ట్రేలియా షుడ్ కమ్. అండ్ అంటే మా ఆపోనెంట్ కొంచెం స్ట్రాంగ్ అని విన్నాను, క్యాప్టెనే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు ఆల్రెడీ. మనం నడుస్తున్నప్పుడే మాకు బిల్డింగ్ అంతా కొంచెం అదిరింది. సో ఇక్కడ గ్రౌండ్లో ఎలా ఉంటుందో తెలియదు. సో మేమందరం రేపటి నుంచి మేమందరం జిమ్లో కలుస్తున్నాం అన్నమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్. సో
వెరీ హ్యాపీ టు మీట్ దిస్ గైస్. ఓకే, ఇది ఒక ఎనర్జీ, క్రికెట్ అనేది ఒక ఎనర్జీ. ఎంత వర్క్ ప్రెషర్లోన ఒక క్రికెట్ ఆడితే ఒక ఫ్రెష్ అయిపోతుంది అనమాట మాకు అందరికీ. సో TCA ఇస్ కమింగ్ టు మెల్బోర్న్ క్రికెట్ కార్నివల్, సెలబ్రిటీ క్రికెట్ కార్నివల్ ఇన్ మెల్బోర్న్. 18th February 18th మ్యాచ్, 16th we have banquets also. సో మీరు తప్పకుండా రండి, ఎంకరేజ్ దిస్. అండ్ ఈ సోషల్ సర్వీస్ మేము చేసి ఈ సర్వీస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. మీ ఎంకరేజ్మెంట్ మాకు చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం. రాజన్న, థ్యాంక్ యూ అన్న వచ్చినందుకు. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. మిథాలీ రాజ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. TCA మొత్తం TCA గురించి చెప్పేశారు. అంటే యాక్టర్స్ ఎప్పుడైనా ఒక సోషల్ కాజ్కి ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు కూడా 1-2 సార్లు కొన్నిసార్లు ఆలోచిస్తాం అనమాట. ఏంటి కరెక్టేనా లేదా, నిజంగా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందా లేదా, అట్లాంటి ఆలోచిస్తూ ఉంటాం. కాకపోతే వెన్ యూ హ్యావ్ సంబడి లైక్ శ్రీకాంత్ అండ్ తరుణ్ వాళ్ళ దగ్గర ఉండి ఏదైనా చారిటీ పర్పస్ ఏదైనా చేయాలి అన్నప్పుడు ఇస్ ఆల్వేస్ ద ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది ఉంది. సో ఎప్పుడైనా సరే వెన్ ఎవర్ దే కమ్, ఐ వాజ్ ఆల్వేస్ దేర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ అస్ ద పాత్, శ్రీకాంత్ అన్న అండ్ తరుణ్. అండ్ అందరూ అనుకుంటున్నారు, అంటే చాలామంది ఉంటారు కూడా, నేను కూడా చాలా చోట్ల విన్నాను, ఏంటంటే ఒక యాక్టర్కి నాట్ జస్ట్ టు ఎంటర్టైన్ పీపుల్, ఒక వేరే రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. సోషల్ సర్వీస్ అనేది చేయాలి, దట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి అంటూ ఉంటారు. బట్ దేర్ ఇస్ వన్ పర్సన్ హూ టోల్డ్ మీ దట్ వేరే రీజన్ కూడా. ఈ సైడ్ లైక్ ఇన్ కేస్ యూ డూ సోషల్ సర్వీస్ యూ విల్ ఆల్సో ఇంప్రూవ్ యాజ్ అ గుడ్ యాక్టర్ అని చెప్పి. అండ్ అదేదో ఒక చిన్న వర్క్షాప్ చేస్తున్నా ఏదో మూవీకి, దెన్ దిస్ పర్సన్ కాల్ నీరజ్ కాబీ, హీ కేమ్ అండ్ సెడ్ దిస్ అండ్ ఐ సెడ్ వాట్స్ ద లాజిక్ బిహైండ్. దెన్ హీ ఆస్క్డ్ మీ, ఇప్పుడు వాట్ ఈస్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ అన్ యాక్టర్ ఏంటి అని అడిగాడు. అంటే ఐ టోల్డ్ స్టెప్ ఇన్ టు ద షూస్ ఆఫ్ ద క్యారెక్టర్ దట్ యూర్ గోయింగ్ టు ప్లే అని చెప్పి అన్నాను. అండ్ హౌ డూ యూ డూ ఇట్ అంటే, I forget myself that I am so and so, and then I step into the character, that's when I portray the best అని చెప్పి అన్నాను. సోషల్ సర్వీస్ కూడా అంతే, మన గురించి మనం ఆలోచించుకుంటే ఎవరికి ఏం చేయం, సెల్ఫిష్గా ఉండకూడదు. అప్పుడే మనం యూ హ్యావ్ టు డూ, అంటే నువ్వు బెటర్ యాక్టర్ అవ్వాలంటే కీప్ డూయింగ్ సోషల్ సర్వీస్ అని చెప్పి అన్నాడు. అండ్ హీ గేవ్ మీ దిస్ రీజన్. సో దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్, ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఐ థింక్ ఆఫ్టర్ దిస్ మ్యాచ్ విల్ ఇంప్రూవ్ మోర్ యాజ్ అన్ యాక్టర్ అని అనుకుంటున్నాను కూడా. And thank you Vamshi and Sai for organizing this. First time Australia lo. Great chance to meet all the fans over there. Thank you February 18th చెప్పినట్టుగా. Thank you everyone. థ్యాంక్ యూ సుధీర్ బాబు గారు. ఇప్పుడు నిఖిల్ గారిని వెరీ గుడ్ ఈవినింగ్. ఇంతకుముందు తమన్ రోజు చెప్పినట్టు దెర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ అస్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. కానీ నాకు మాత్రం 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, చిన్నప్పటి నుంచి ఒక క్రికెట్ ప్లేయర్ అవ్వదని ఒక చిన్న డ్రీమ్, అది ఎప్పటికి అవ్వదు బికాజ్ యూ హ్యావ్ టు బీ ద బెస్ట్ అట్ ఇట్. బట్ TCA ద్వారా నాకు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళడం జరిగింది, సెంచురియన్ గ్రౌండ్లో ఆడడం జరిగింది, విచ్ ఇస్ లైక్ అమేజింగ్. అలాగే డాలస్లో కానీ డిఫరెంట్ ప్లేసెస్లో ఆడడం, ఇంటర్నేషనల్ స్టేడియంస్లో ఆడడం జరిగింది. అండ్ ఈసారి ఆస్ట్రేలియా తీసుకెళ్తున్నారు. సో ఐఎమ్ హోపింగ్, ఆర్ వి ప్లేయింగ్ అట్ ద MCG? ఓకే, హోప్ సో. అండ్ అలాగే చారిటీ అన్నది కూడా ఇట్స్ లైక్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ యాక్చువల్ మనీ కాంట్రిబ్యూట్ చేయడం అనేది చాలా రేర్, ఎందుకంటే చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి, యూనో క్యాషే కాకుండా కైండ్గా ఇస్తుంటారు. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ TCA అన్నది యాక్చువల్గా క్రోర్స్ ఆఫ్ రూపీస్ దగ్గర నుంచి lakhs of rupees వరకు చిన్నపిల్లలు కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఈసారి క్యాన్సర్ పేషెంట్స్కి వేరు కాంట్రిబ్యూటింగ్. లాస్ట్ టైం చిరంజీవి గారు హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్ అమౌంట్ కాంట్రిబ్యూట్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. సో వెరీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ ఆల్సో వాంట్ టు థ్యాంక్ ద ఆర్గనైజర్స్ వంశీ అండ్ సాయి. వాళ్ళు నిజంగా మమ్మల్ని తీసుకెళ్ళి దే బీన్ లైక్ దే ఆర్ హెల్పింగ్ అస్ డు దిస్ అమేజింగ్ కాజ్. అలాగే తెలుగు పీపుల్ ఎవరైతే సినిమాలు చూస్తున్నారో, తెలుగే కదండి, ఇండియన్ మూవీ ఆడియన్స్ ఆర్ ఆల్ అక్రాస్ ద వరల్డ్. సో ఇలా సౌత్ ఆఫ్రికాలో వెళ్ళినప్పుడు అనుకున్నాను, ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారా, ఎంతమంది ఇండియన్ మూవీస్ చూసే వాళ్ళు ఉన్నారా అని. అమెరికాలో కానీ ఇప్పుడు రైట్ నో ఆస్ట్రేలియాలోన తెలుగు వాళ్ళందరినీ కూడా కలుసుకునే అవకాశం దొరుకుతుంది. సో గైస్, కమ్ అలాంగ్ ఆన్ 18th అండ్ సపోర్ట్ అస్. ఇట్స్ అ గ్రేట్ కాజ్ అండ్ లెట్స్ హ్యావ్ క్రికెట్ అండ్ లెట్స్ హ్యావ్ ఫన్. అలాగే ద 2 మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఆఫ్ టుడే, దిల్ రాజు గారు, థ్యాంక్ యూ సార్. సో మీరు రావడంతో, మీ టైం ఇవ్వడంతో, మీరు కూడా యూఆర్ పార్ట్ ఆఫ్ దిస్. మీరు కూడా ఏదో రోజు మాతో పాటు క్రికెట్ ఆడాలి. అండ్ మిథాలీ గారితో అయితే మేము ఆడకూడదు బికాజ్ వీ షుడ్ నాట్ బి కంపీటింగ్ విత్ హర్. బట్ థ్యాంక్ యూ సో మచ్ మిథాలీ ఫర్ కమింగ్ అలాంగ్ అండ్ హెల్పింగ్ అస్. సో గైస్, సీ ఆన్ ద 18th అండ్ లెట్స్ హావ్ అ రాకింగ్ ఈవెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నిఖిల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ Thank you, sir, for coming here today. And Mithali Garu, you're an inspiration to many of us who play cricket. Thank you for being here, and thank you to the media.
TCA, థ్యాంక్ యూ టు శ్రీకాంత్ గారు అండ్ తరుణ్. ఎప్పటి నుంచి 2006 నుంచి క్రికెట్ అనేది జస్ట్ ఫన్గా ఆడటం కాకుండా ఒక సోషల్ కాజ్ కోసం చేస్తూ ఉన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ క్రికెట్ ఆడటం కూడా స్టేడియంస్లో ఒక అదృష్టంగానే ఫీల్ అవుతూ ఉంటాం మేము. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ప్లే ఇన్ మెల్బర్న్, అక్కడ తెలుగు వారందరిని కలిసి. అండ్ వంశీ గారికి, సాయి గారికి ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్. థ్యాంక్ యూ సుశాంత్ గారు. అండ్ ఓంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిల్ రాజు గారికి అండ్ మితాలి రాజు గారికి థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్కి వచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ కూడా టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ 2006 నుంచి ఈ చారిటీ క్రికెట్ మ్యాచెస్ ఆడటం జరుగుతుంది. ఫస్ట్ టైం నన్ను కూడా ఆ టీంలో తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గుడ్ కాజ్తో ఆడుతున్నారు వీళ్ళందరూ క్రికెట్. సో నేను కూడా ఆ కాజ్లో భాగమైనందుకు ఈరోజు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో సిసిసి సెలబ్రిటీ క్రికెట్ కార్నివల్ ఆస్ట్రేలియా 2024 కొద్ది రోజుల్లోనే February 18th మ్యాచ్ జరుగుతుంది. సో అందరూ రండి, తప్పకుండా సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ అన్న అండ్ తరుణ్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఓంకర్ గారు. మరి ఆలస్యం చేయకుండా ఇప్పటికే చాలా సమయం తీసేసుకున్నాం మనం ఇవాళ ఇక్కడికి విచ్చేసిన గెస్ట్లది. సో ఎస్, ఐ రిక్వెస్ట్ ఇందాక నేను చెప్పినట్టు హీజ్ లెజెండరీ ప్రొడ్యూసర్. సో దిల్ రాజు గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో దిల్ రాజు గారిని బొకేతో వంశీ గారు, సాయి గారు వెల్కమ్ చేస్తారు స్టేజ్ మీదకి. అండ్ అలాగే సో విమెన్ క్రికెట్లో ఒక చరిత్ర అని చెప్పాలి. సో మితాలి రాజ్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము, ఫార్మర్ కెప్టెన్. సో ఎస్, ఐ రిక్వెస్ట్ మితాలి రాజ్ గారు, యూ కెన్ కమ్ దిస్ వే ఆల్సో. సో లెజెండరీ క్రికెట్ ప్లేయర్, విమెన్ క్రికెట్ ప్లేయర్ మితాలి రాజ్ గారిని వంశీ గారు అండ్ సాయి గారు బొకేతో ఆహ్వానం పలుకుతారు. CCC poster launch. సో ముందుగా శ్రీకాంత్ అండ్ తరుణ్ని అప్రిషియేట్ చేయాలి. అంటే మా సినిమా దాంట్లో ఎంతో బిజీగా ఉంటూ వాళ్ళు ఒక మంచి టీముని ఫామ్ చేసుకొని ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకే ఒక ల్యాండ్ మార్క్ లాగా ఇలా క్రికెట్ ఆడుతూ ఒక మంచి కాస్ గురించి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండడం చాలా అభినందించాల్సిందే. శ్రీకాంత్ గారు అండ్ తరుణ్ అండ్ టీమ్ అందరూ మా యంగ్ హీరోస్ అందరు ఇదే డయాస్ పైన ఉన్నారు. సో యుఎస్లో ఆల్రెడీ సౌత్ ఆఫ్రికాలో బ్యాంకాక్లో చేసి ఇప్పుడు వంశీ అండ్ సాయి వాళ్ళ ఆధ్వర్యంలో సిసిసి February 18th రోజు మెల్బోర్న్ ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడబోతున్నారు. సో వాళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నానికి మెల్బోర్న్లో ఉన్న తెలుగువారు, ఇండియన్స్ అందరూ వారితో చేయి కలిపి దాని ద్వారా వచ్చే ఏదైతే మనీ ఉందో దాన్ని ఒక మంచి కాస్ గురించి చిల్డ్రన్స్ క్యాన్సర్ దానికి డొనేట్ చేయబోతున్నారు. సో మీరు చేస్తున్న ఇక మంచి పనిలో ఈరోజు ఇక్కడికి నన్ను పిలిచి దీన్ని చేయిస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. సో నా ద్వారా కూడా మీకు ఏం కావాలన్నా ఐఎమ్ రెడీ టు పార్టిసిపేట్. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ ఏదో అడిగేశాను మళ్ళీ వెళ్ళిపోయానని కాకుండా శ్రీకాంత్ గారు ఎనీ టైం ఫోన్ చేసి సార్ మనం ఇది చెయ్యాలి అని అంటే ఐఎమ్ రెడీ. సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.
very good evening to all of you. Listening to all the members talk on the stage, all I could sense is there's a lot of emotional connect towards the sport, and which is understandable coming from India. All of us relate to cricket, but translating that to committing yourself for a cause is amazing. And I would also like to acknowledge the time and energy put into find an organization like TCA by Shrikant and Tarun, and anybody can come up with an initiative, but to constantly be at it and for so many years dedicated towards social cause is amazing. And we all come from a humble background, and we come to a point of being privileged, and if we can use that towards bettering our society through these causes, I think we'll turn out to be better human beings and a better world for tomorrow. And I think as athletes also, that's what we do, entertain people on the field. You all entertain on this big screen, but there is another responsibility beyond a profession towards people around us. And I can say that, you know, this is one of a way to give back to society, and I wish all the very best for the team. You come back successful, and I was just about to ask Tarun if you're getting an opportunity to play at MCG, but I really hope the organization grows from strength to strength, and there will come a time when you get an opportunity to play in a stadium. Thank you very much for having me this evening. థ్యాంక్ యూ మితాలి గారు. కాదు, మనకి కప్ ఫైనల్గా మనం కప్పు కొట్టాలి కదా, సో ఆ కప్ని ట్రోఫీని అన్వీల్ చేయవలసిందిగా మితాలి రాజ్ గారిని అండ్ దిల్ రాజు గారిని కోరుకుంటున్నాము.